ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలండి. మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. ఈ యొక్క బలమైన వాగ్దానాన్ని బట్టి మీరందరూ కూడా ఎంతగానో దీవెన పొందుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. అయితే ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయము, గురు, శుక్రు, శని ఈ 3 రోజులు మరి ఉపవాస ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నదండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ సిస్టర్ రమా కిరణ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. బ్రేక్ త్రూ కోసం, అంటే మీరు పడి ఉన్న బంధకాలలో నుండి మీరు బయటపడుట నిమిత్తమై ఉపవాస ప్రార్థనలు మరి ఆ యొక్క ప్రేయర్ మీట్ను ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా పాల్గొనండి. మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు మరి మీరు ఉపవాసం ఉండి సిద్ధపడినట్లయితే బలంగా మనందరం ప్రార్థన చేద్దాం. మన బంధకాల అన్నిటి నుంచి విడిపించబడదాం. మరి మర్చిపోకండి, లైవ్ మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు అక్కడ కలుసుకుందాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింద వాడవుగా ఉండవు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైన దీవెనకరమైన మనకు అవసరమైన మనం ఆలోచిస్తున్న మనం ఎదురు చూస్తున్నటువంటి బలమైన వాగ్దానం ఇది. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టినా నిన్ను పైవాడుగాను పైదానుగాను ఉంచుతానని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రింద వాడవుగా క్రింద దానిగా ఉండవని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ మన పక్షాన చేస్తున్నటువంటి బలమైన వాగ్దానం ఇది. దేవుని యొక్క మాట బహుబలమైనదే, మన జీవితాలను కడుతుందని మనం నమ్ముదాం. ఎందుకంటే మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే నువ్వు పైవాడవుగా ఉంటావు అంటే దేవుని ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మనకంటే ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. మరి ఆయన ప్రస్తావించిన ఈ మాట, దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట ఎంత గొప్పగా ఉన్నదో కదా. మరి ఆకాశము ఎంత పైగా ఉన్నదో కదా. మరి ఆయన మనల్ని నిలబెట్టే స్థానాలు కూడా అంత పైగా ఉంటాయి. భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడు ఈరోజు మనము క్రింద వారముగా కాకుండా అనేకుల చేత మనము దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి స్థలముల్లో అలాంటి స్థితిలో నిలబెడతానని మన పట్ల చేస్తున్న బలమైన వాగ్దానం ఇది. కాబట్టి ఈరోజు నేను కృంగిపోయాను, నలిగిపోయాను, జారిపోయాను, నాకు సహాయం లేదు, అందరూ నన్ను నిందిస్తున్నారు, చులకనగా చూస్తున్నారు అనేటువంటి భావన నుంచి మొదటి బయటికి రా. ఎందుకంటే ఒకవేళ నీ స్థితి ఈరోజు అలాగను ఉన్నా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. నువ్వు పైవాడుగా ఉంటావు. మనం పైవాడుగా పైవారముగా నిలబెట్టబడడానికి కొన్ని పరిస్థితులు దాటాలి. ఆ సందర్భంలో అనే మాటలు, ఆ సందర్భంలో వస్తున్నటువంటి యాతనలు, ఆ సందర్భంలో అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే అవన్నీ నీ యొక్క విజయానికి, నీ యొక్క ఆశీర్వాదానికి మెట్లుగా నువ్వు చేర్చుకొని వెళుతూ ఉంటే నువ్వు పైవాడుగా నిర్మించబడతావు కదా. నువ్వు అక్కడే ఆగిపోతే, అక్కడే తృణీకారాల మధ్య నిలబడిపోతే, అక్కడ ఆలోచించి నువ్వు కొట్టుకొని పోతే పైవాడిగా నిలబెట్టబడడానికి నీ అడుగు ముందుకు పడదు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన వాగ్దానం మనదే. మనం ఎప్పుడు కూడా పైవారముగానే ఉంటాం. ఆయన యొక్క తలంపులు, ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. నమ్ముదాం, విశ్వసిద్దాం. విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మేము కింద వారముగా కాదు పైవారముగా ఉంటామని
మీరు మమ్మల్ని ఆ విధంగా కట్టబోతూ ఉన్నారని ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభా. ఎవరు ఆదరించబడ్డారో దేవుడు నాతో మాట్లాడారు, ఇది నా కోసమే అనుకుంటూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి, మీ మార్గాలలో నడిపించండి. ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్న దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.